Hello viewers, I am Ravinder. Welcome to All-in-One Window. Today I would like to explain past activities. Last class lo నేను చెప్పాను 4 యాక్టివిటీస్ చెప్తామని. అలాగే 15 డేస్లో ఈ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు ఫినిష్ చేస్తాను. 15 డేస్లో ఎవరినైనా ఇంగ్లీష్లో మాట్లాడిపిస్తా అని చెప్పి నేను చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు పాస్ట్ యాక్టివిటీస్ అంటే గతంలో అయితే ఎలా మాట్లాడాలి. ఇప్పుడు మనం 4 భాగాలుగా విభజించినాం. పాస్ట్ యాక్షన్స్ గతంలో అయితే ఎలా, డైలీ యాక్టివిటీస్ రోజు జరిగేటువంటి అలవాటుగా జరిగేటువంటి పనులు అయితే ఎలా, అలాగే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలా మాట్లాడాలి, ఫ్యూచర్లో ఎలా మాట్లాడాలి. ఈ 4 యాక్టివిటీస్లో మనం మాట్లాడడం తెలిస్తే వీ కెన్ స్పీక్ ఎనీవేర్ అండ్ ఎవ్రీవేర్, ఎక్కడైనా మాట్లాడవచ్చు. సో దాంట్లో భాగంగా ఈరోజు మనము పాస్ట్ యాక్టివిటీస్ గురించి తెలుసుకుంటున్నాం. ఈ పాస్ట్ యాక్షన్స్ నేర్చుకుంటే 50% మనకు స్పోకెన్ ఇంగ్లీష్ వచ్చినట్టే. ఎందుకంటే ఇప్పుడు ఇంతకంటే ఒక గంటకు ముందు నుంచి మొదలు పెడితే 100,000 years బ్యాక్ కూడా మనం అదే పాస్ట్లో మాట్లాడవచ్చు. లాస్ట్ ఇయర్, ఎస్టర్డే, లాస్ట్ వీక్, టుడే ఆఫ్టర్నూన్, టుడే మార్నింగ్, 100 years బ్యాక్ అని కూడా మనం అదే విధంగా మనం పాస్ట్ యాక్షన్లో మాట్లాడవచ్చు. సో ఇట్స్ వెరీ ఈజీ. పాస్ట్ యాక్షన్లో మాట్లాడేది వెరీ ఈజీ. ముఖ్యంగా దీనికి కావాల్సింది ఏంటంటే వర్బ్ ఫార్మ్స్ కావాలి. వర్బ్ ఫార్మ్స్ కావాలి మనకు. వర్బ్ ఫార్మ్స్ ఏ బుక్లో అయినా, సో మన మొబైల్లో కూడా చూసుకోవచ్చు వర్బ్ ఫార్మ్స్. సో వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3, వర్బ్ 4. సో ఇక మనం తెలిసి ఉండాలి. మరి ఇక్కడ మనం పాస్ట్ యాక్షన్స్ మాట్లాడాలంటే చూడండి, ఉదాహరణకు నేను నిన్న హైదరాబాద్కు వెళ్ళాను. చూడండి, ఐ వెంట్ టు వరంగల్ ఆర్ హైదరాబాద్. ఐ వెంట్ టు హైదరాబాద్. సో దీంట్లో హ్యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ ఏమి రాయాల్సిన అవసరం లేదు. వెరీ సింపుల్. ఇక్కడ ఐ పెట్టి ఇక్కడ వెంట్, దిస్ ఈజ్ హియర్ ఫర్ ఎగ్జాంపుల్ గో, వెంట్, గాన్, గోయింగ్. కదా, గో, వెంట్, గాన్, గోయింగ్. ఇప్పుడు దీంట్లో కావాల్సింది ఇవే వర్బ్ 2లో వెంట్. దట్స్ వై ఐ వెంట్ టు హైదరాబాద్ ఎస్టర్డే, ఫర్ ద లాస్ట్ ఇయర్, లాస్ట్ మంత్, లాస్ట్ వీక్. ఏదైనా కానీ ఇక్కడ వర్బ్ 2 పెడితే సరిపోతుంది. ఏదైనా చెప్పదలుచుకున్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న క్లాస్కి వచ్చాను, ఐ కేమ్. నేను నిన్న ఎక్సర్సైజ్ చేశాను, ఐ డిడ్. ఇక్కడ కమ్, కేమ్, కమ్, కమింగ్, డూ, డిడ్, డన్, డూయింగ్. సో దీంట్లో వర్బ్ 2 ఉంటే సరిపోతుంది. ఈ వర్బ్ ఫార్మ్స్లో వర్బ్ 2 ఒక్కటే పెడితే సరిపోతుంది. సో వెరీ ఈజీ. వెంట్, కేమ్, డిడ్. చాలామంది పిల్లలు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో కానీ లేదా ఇప్పుడు లెర్నింగ్లో ఉన్నటువంటి పిల్లలు ఏమంటారు, ఐ వాజ్ కేమ్, లేదా ఐ ఆమ్ కేమ్, ఐ ఆమ్ కమ్. సో ఇక్కడ యామ్లు కానీ, ఈజులు కానీ, ఆర్లు కానీ ఏం రావద్దు. ఐ ఆమ్ వెంట్ కానీ, ఐ ఆమ్ గో కానీ, లేదా హీ ఈజ్ కానీ, ఈజ్ గో అని రావద్దు. ఈజ్ గోయింగ్, సో అది అనదర్ మ్యాటర్. ఓకే, ఇక్కడ మాత్రం పాస్ట్ యాక్షన్లో ఐ వెంట్ టు హైదరాబాద్, ఐ కేమ్ టు స్కూల్, ఐ కేమ్ టు స్కూల్, ఐ డిడ్ ఎక్సర్సైజ్, ఐ డిడ్ ఎక్సర్సైజ్. సో అన్నీ కూడా వర్బ్ ఫార్మ్స్. వాట్ ఎవర్ యూ వాంట్ టు స్పీక్ ద పాస్ట్ యాక్షన్స్, యూ ఆల్వేస్ యూజ్ వర్బ్ 2 ఓన్లీ. ఇవి ఓకే. ఈ వర్బ్ ఫార్మ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఇది మనం గ్రామర్ మనం చెప్పొద్దు అనుకున్నాం కదా, అంటే ఇది గ్రామర్ కాకుంటే యాక్షన్స్ అనుకోండి. ఇవి డైలీ యాక్షన్స్, ఇది పాస్ట్ యాక్షన్స్. ఇది మనం వేరే చెప్పేటప్పుడు చెప్దాం. ఇక్కడ రన్నింగ్, ఇప్పుడు రన్నింగ్ యాక్షన్స్. ఇక్కడ బేస్ అన్నట్టు ఈ మెయిన్గా ఈ వర్బ్ ఫార్మ్స్ వస్తే వీ కెన్ స్పీక్ ఇంగ్లీష్ పర్ఫెక్ట్లీ. సో చాలామంది ఆ పిల్లలు, ఈవెన్ గ్రాడ్యుయేట్స్ ఆల్సో, వాళ్ళ అప్పుడప్పుడు కాలేజీలో నేను చూస్తూ ఉంటే, బస్ జర్నీ చేస్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటారు, యూ కేమ్ ఆన్ ఎస్టర్డే,
యూ కేమ్. అట్లా కాకుండా క్వశ్చన్స్ అడగడం, ఇలా క్వశ్చన్స్ ఎలా అడగాలి, పాస్ట్ యాక్షన్స్ అయితే క్వశ్చన్స్ ఎలా అడగాలి అనేది కూడా మనం నేర్పడం జరుగుతుంది ఇక్కడ. ముఖ్యంగా ఈ పాస్ట్ యాక్షన్స్లో మాట్లాడాలంటే మనకు వర్బ్ ఫామ్స్ కావాలి. ఈ వర్బ్ ఫామ్స్లో వర్బ్ టు ముఖ్యంగా, అంటే ఒక్కొక్క యాక్షన్ మాట్లాడేటప్పుడు ఒక్కొక్క వర్బ్ ఫామ్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ ఈ పాస్ట్ యాక్షన్స్లో వర్బ్ టు, ఉదాహరణ గో ఉంటే వెంట్, కమ్ ఉంటే కేమ్, సో ఈట్ ఉంటే ఏట్, డ్రింక్ ఉంటే డ్రాంక్, ప్లే ఉంటే ప్లేడ్. ఇట్లా వర్బ్ ఫామ్స్ మనం ఏ గ్రామర్ బుక్లో అయినా ఎక్కడైనా మనకు ఈ వర్బ్ ఫామ్స్ ఉంటాయి. అవి కొంచెం చదువుకుంటూ జరుగుతుంది, అదే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు వస్తూ ఉంటాయి. సో అందుకని 50% మనకు స్పోకెన్ ఇంగ్లీష్ వచ్చినట్టే. ఇవి కనుక మనం ఈ పాస్ట్ యాక్షన్స్ మనకు వస్తే, ఇవన్నీ ఎస్టర్డే మాట్లాడినప్పుడు లాస్ట్ ఇయర్ ఒక గంట ముందు నుంచి మొదలు పెడితే 100,000 ఇయర్స్ కూడా అట్లే మాట్లాడవచ్చు. సో కాబట్టి ఈ పాస్ట్ యాక్షన్స్ మనం కరెక్ట్గా ఉండాలి. దీన్ని మాట్లాడితే మనం 50% అయిపోయినట్టే. సో నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఈ వర్క్ ఫామ్స్లో నేను ఎస్టర్డే యాక్టివిటీస్లో ఎలా మాట్లాడతాను నేనైతే, ఇప్పుడు మీరు కూడా నేను ఎలా మాట్లాడితే మీరు కూడా అలా ప్రొనౌన్స్ చేయండి. నేను ఎలా అయితే డీల్ చేస్తూ ఉంటాను, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే ఐ వోక్ అప్ ఎట్ 4 o'clock అన్న అనుకోండి, మీరు కూడా మీ టైం మీరు చెప్పుకోండి, లేదా 4 o'clock మీరు అనాలి. అట్లా 2-3 times అంటేనే మనకు ఇంగ్లీష్. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, ఏ ఇంగ్లీష్ వర్డ్ అయినా మనం మినిమం 3 times అది మనం ప్రొనౌన్స్ చేస్తే ఆటోమేటిక్గా అది వస్తుంది. అదర్వైజ్ మనం యూజ్ చేయకుండా నేను చెప్తా అంటే మీరు ఎన్ని సంవత్సరాలు విన్నా అది రాదు. కాబట్టి మీరు అనాలి. నేను అన్న తర్వాత నాతో పాటు మీరు అనండి. ఇప్పుడు నేను ఒక 10 నా యొక్క ఎస్టర్డే యాక్టివిటీస్ రాస్తాను, దాన్ని నేను అంటూ ఉంటే మీరు కూడా రీడ్ చేయండి. ఆ తర్వాత మీరు హోంవర్క్ ఏం చేసుకోవాలి అంటే మీ ఓన్గా మీరు ఏమేమి చేశారు నిన్న, యువర్ ఎస్టర్డే యాక్టివిటీస్ టు రైట్ డౌన్. నేను ఇక్కడ ఐ వోక్ అప్ ఎట్ 4 o'clock అన్నా, మీరు 6 o'clock అనుకోండి. ఐ వోక్ అప్ ఎట్ 6 o'clock. నేనేమంటా ఐ ఎయిట్ చపాతి అంట, మీరు ఇంకేమైనా తింటారు, ఐ ఎయిట్ అని మీరు రాసుకోవచ్చు. అట్లా ప్రాక్టీస్ చేయండి. దీస్ ఆర్ మై ఎస్టర్డే యాక్టివిటీస్. ఇప్పుడు నేను నిన్న ఏమేమి చేశానో అవి ఇక్కడ రాశాను. మీరు కూడా ఫస్ట్ నేను చెప్పింది మీరు అన్న తర్వాత నెక్స్ట్ మీ ఓన్గా మీరు మీ ఎస్టర్డే యాక్టివిటీస్ రాయండి, మరియు మీరు ఏమేమి మాట్లాడుతున్నారో చెప్పండి. అది మీ హోంవర్క్, మీరు సొంతంగా రాసి మీరు చెప్పడం. ఇట్లా 2-3 times చెప్పండి. మీకు మీరే అనుకోండి, మరి ఇక్కడ ఆన్లైన్లో ఇక్కడ క్లాసు చెప్తున్నా కదా, మీరు ఎట్లా చెప్తారంటే మీరు ఒక పని చేయండి. మిర్రర్ ముందు నిలబడి మీరు ఏదైతే చేసిండ్రో నిన్న అది చెప్పండి. అదే స్పోకెన్ ఇంగ్లీష్. ఎంతకంటే ఇంకా వేరే మాస్టర్ అవసరం లేదు. మీరు ఆ మిర్రర్ ముందు నిలబడి మీ ఎస్టర్డే యాక్టివిటీస్ నేను ఎలాగైతే చెప్తున్నానో మీరు అలాగే చెప్పండి. ఇప్పుడు నేను దీంట్లో కాకుండా నేను ఓన్గా చెప్తాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వోక్ అప్ ఎట్ 4 o'clock. Then I did meditation for 2 hours. Then after I drank warm water, means hot water, 2 glasses of hot water. Then I did exercise. Then I went for walking. Then after I brushed my teeth at 7:15. I bathed at 7:30. ఇక్కడ ఏం అవసరం లేదు. ఇక్కడ అదే నేను చెప్పబోయేందంటే ఇక్కడ ఆను ఈజు ఆను ఏం లేవు. చూడండి, ఐ వోక్ అప్ ఎట్ 4 o'clock. నేను 4 గంటలు నిద్రలేశాను. వేకప్ అనేది వర్బ్ 1. చూడండి, వేకప్. వర్బ్ 2 వోకప్. సో దీన్ని మనం యూజ్ చేస్తున్నాం. వేకప్ అనే దాన్ని వోకప్ అను మనం ఇక్కడ. ఐ వోకప్. ఇక్కడ డిడ్, డూ అనేది వర్బ్ 1, డిడ్ అనేది ఇక్కడ వర్బ్ 2. అందుకే మనం వర్బ్ 2 ఉపయోగిస్తున్నాం. మీరు చాలా లెర్నర్స్ ఎవరైతే గ్రామీణ ప్రాంతాలలో ఇంగ్లీష్ అంటే ఎవరికైతే భయం అనిపిస్తుందో, మాట్లాడే ఇబ్బంది అయిందో, తప్పకుండా నా వీడియోస్ మీకు ఉపయోగపడతాయి. కొంచెం మీరు కాన్సన్ట్రేట్ చేసి వినండి. ఓకే, ఇక్కడ డిడ్ అనాలి. ఐ డిడ్ మెడిటేషన్. అదే కానీ ఐ ఆమ్ డిడ్ ఇట్లా అనదు. ఐ డిడ్ మెడిటేషన్. నేను మెడిటేషన్ చేశాను, పూర్తి అయినటువంటి పని అన్నట్టు. దెన్ ఐ డ్రాంక్ 2 glasses of warm water. వేడి నీళ్ళు తాగాను, 2 glasses of water. Drink is verb 1, drank is verb 2. Then I did exercise. I brushed my teeth at 7:15. 7:15 నేను బ్రష్ చేసుకున్నాను. పూర్తి అయినటువంటి పని ఇది. బ్రష్డ్ అదే verb 1, బ్రష్డ్ the verb 2. సో bathed,
I bath, verb 1, bath is verb 2. I bathed at 7:30 a.m. Then I ate sprouts. Sprouts అంటే మొలకలు. నేను మొలకలు తిన్నాను. I ate, తినేశాను. గుడ్ మార్నింగ్ నేను నిన్నటి గురించి చెప్తున్నా కాబట్టి ఇది పాస్ట్ యాక్షన్స్ కాబట్టి ఏట్ అని అనాలి. I ate. అది ఈట్ అనొద్దు. I ate. చాలా మంది ఏమంటారు ఈట్ అంటారు. నాకు క్లాసెస్కి వచ్చిన వాళ్ళను ఫస్ట్ క్లాస్ మీద అడుగుతా. ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న హైదరాబాద్కి వెళ్ళాను చెప్పు అంటే ఐ ఆమ్ గో టు వరంగల్ అంటారు. ఐ ఆమ్ గో టు వరంగల్ ఇస్తాడే. అట్లా కాదు, వెంట్ అని అనాలి. ఐ వెంట్ వరంగల్, ఐ వెంట్ హైదరాబాద్. సో ఇట్లా చెప్పాలి వర్బ్ టు. ఇక యూసి ఐ వెంట్ టు స్కూల్, నేను స్కూల్కి వెళ్ళాను. సో ఏదైనా మనం పాస్ట్ యాక్షన్స్ మాట్లాడాలంటే ఈ విధంగా వర్బ్ టూలోనే మాట్లాడాలి. సో ఇక్కడ వర్బ్ అని టీచ్ అవుతుంది. టీచ్ వర్బ్ అని ఏమవుతుంది? టీచ్. వర్బ్ టు టాట్, బోధించాను. టీచ్ అంటే బోధించడం. టాట్ బోధించాను, పూర్తయినటువంటి పని చెప్పడానికి ఇక్కడ వర్బ్ టు. ఐ టాట్ ఇంగ్లీష్. దెన్ ఆఫ్టర్ ఐ ప్లేడ్ క్యారమ్ ఇన్ ద ఇంటర్వెల్. ఇంటర్వెల్లో క్యారమ్ ఆడాను, పూర్తయినటువంటి పని. ప్లేడ్. హియర్ ఇన్ ద లాస్ట్ పీరియడ్ ఐ ప్లేడ్ వాలీబాల్. దిస్ ఈజ్ వర్బ్ టు. ప్లే, ప్లేడ్. ఇన్ ద లాస్ట్ పీరియడ్ ఐ ప్లేడ్ వాలీబాల్. Play verb 1, played verb 2. Then I returned home. I returned home. So okay, at 4 o'clock. At 4:30 p.m. At 4:30 p.m. I drank green tea. Then I watched TV. So you can say anything. I watched a TV serial. I watched news channel. ఇట్లా ఏదైనా చెప్పొచ్చు. సో ఆఫ్టర్ మై డిన్నర్ ఐ స్లెప్ట్ ఎట్ 10 p.m. ఎన్ని అని చెప్పొచ్చు. ఇప్పుడు సపోజ్ మీరు మ్యూజిక్ ఏమైనా సాంగ్స్ విన్నారు, ఐ లిజన్ మ్యూజిక్ అండ్ ఐ డిస్కస్ విత్ మై పేరెంట్స్ అండ్ దెన్ ఆఫ్టర్ ఐ మేడ్ సమ్ ఫ్రెండ్స్. నేను వెళ్ళాను, మా సొంత ఊరికి వెళ్ళాను. ఐ వెంట్ మై ఓన్ విలేజ్. దెన్ ఐ మెట్ సమ్ ఫ్రెండ్స్. ఐ డిస్కస్ సమ్ ఇష్యూస్, డిస్కస్డ్ అండ్ ఐ రిటర్న్ బ్యాక్. దెన్ యూ సే వాట్ ఎవర్ సమ్ వర్డ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యూనిఫామ్ ధరించాను, ఐ వోర్. సో బస్ ఎక్కాను, ఐ గాట్ అప్, గాట్ డౌన్, దిగాను, బస్ దిగాను. సో ఇట్లా ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్లో మనకు వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా పాస్ట్ యాక్షన్స్ ఏవైతే నేను ఇప్పుడు బోర్డు మీద రాశానో మీరు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మాట్లాడండి. మాట్లాడండి, నాట్ రీడింగ్. ఎప్పుడైనా ఇది ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఐ టాట్ ఇంగ్లీష్ అంటే మీరు టాట్ ఇంగ్లీష్ అనండి ఒక 2-3 టైమ్స్ అంటే మీకు వస్తుంది. ఆ తర్వాత మీకు హోంవర్క్ ఏంటిదంటే మీరు ఓన్గా రాయండి. మినిమం 10 to 15 మీరు నిన్న ఏమేమి చేసినారు, యువర్ ఎస్టర్డే యాక్టివిటీస్ యు రైట్ డౌన్. దెన్ ఆఫ్టర్ యూ ప్రాక్టీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్. మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేయండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మీరు సపోజ్ ఎక్కడ మీరు నేను మిమ్మల్ని అడుగుతా ఎక్కడ కలిసినప్పుడు నిన్న ఎక్కడికి వెళ్ళావు అని. సో ఐ వెంట్ టు వరంగల్, ఐ వెంట్ టు ఖమ్మం, అంతే. ఇట్స్ వెరీ ఈజీ. దీనిలో ఐఆమ్ గో, ఐఆమ్ వెంట్, ఐఆమ్ ఈజ్ ఆర్లు ఏమి లేవు. సో ఇట్లా మీరు ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా ఇంగ్లీష్ వస్తుంది. యూ కెన్ ఇంప్రూవ్. సో యూ ఫాలో మీ ప్లీజ్. మీరు ఎలాంటి డౌట్ పెట్టుకోకుండా నేను చెప్పేదాన్ని ఫాలో అవ్వండి. డెఫినెట్గా మీరు 15 క్లాసెస్లో ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఇప్పుడైతే 50% అయిపోయింది కదా. మీరు ఒక 1-2 days మీరు ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్గా యూ కెన్ స్పీక్. ఏదైనా యూ ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. పాస్ట్ యాక్షన్స్ ఇదే విధంగా మాట్లాడండి. ఓకే, మీరు ఈ విధంగా క్లాసెస్ ఇంకా మనం వినాలంటే మీరు షేర్ చేయండి. చాలామందికి మీలాగా ఎవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో ఇంగ్లీష్ అంటే వాళ్ళకు షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. నేను రెగ్యులర్గా పెట్టేటువంటి క్లాసెస్ వాళ్ళకు కనబడతా ఉంటాయి. రెగ్యులర్గా వాళ్ళు కూడా చూడవచ్చు. ఈ విధంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.